చర్చడానికి, లేకపోతే సంఘ పెద్దలకి, ఆ క్వయర్లో ఉన్న వారికి అని ఇతరులకు తోసేస్తూ ఉంటాం. ప్రభు చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు మీకు తెలియకుండా మీ పట్టణాన్ని ప్రేమించి ఇలాగా దైవ సేవకులు భారంతో ఏ విధమైన లాభాన్ని అపేక్షించకుండా నిష్పక్షపాతంగా ఎలాగైనా ఈ పట్టణంలో ఉన్న ప్రజల్ని పరలోకం వైపు నడిపించాలని ఇటువంటి కూడికలు కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని బలవంత పెడుతూ ఉన్నారు. మన ఆలోచన ఏంటంటే, నిన్న చెప్పిన ఆయన బాగా చెప్పాడు, ఈరోజు చెప్పిన ఆయన అంత బాగా చెప్పలేదు, ఈ రీతిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. దయచేసి నిన్న చెప్పిన దైవ సేవకుడైనా, ఈరోజు చెప్పే దైవ సేవకుడైనా, రేపు ఎల్లుండి చెప్పే దైవ సేవకుడైనా మిమ్మల్ని లోకంలో నుండి బయటికి లాగి అద్దరికి వెళ్ళమని బలవంతం చేసే కార్యాలే చేస్తూ ఉన్నారు. దీని వెనక ఎంతో మంది ప్రార్థనలు ఉన్నాయి, ఎంతో మంది ఉపవాసాలు ఉన్నాయి, ఎంతో మంది కన్నీరు కారుస్తూ ఉన్నారు. లక్షల రూపాయలు దీని వెనకల ఖర్చు అవుతూ ఉన్నాయి. ఏమిటంటే, ఈ మెదక్ ప్రాంతంలో ఉన్న ప్రజలు కొందరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం వైపు నడవాలి అనే ఆశ. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులకు వచ్చే లాభం ఏమీ లేదు. అయితే దేవుడి వారి హృదయాల్లో పెట్టిన భారం, యేసు ప్రభుల వారి ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి ప్రభుల వారు ఆ రోజు చెప్పినట్టు బోధ విని భోజనం చేసి చాలా మంది వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. మెదక్లో ఆ రీతిగా జరగకూడదు. మెదక్లో ఉన్న ప్రజలు బోధ విని అద్దరికి వెళ్ళే శిష్యుల్లాగా మారిపోవాలి అనే భారంతోనే ఈ చక్కటి కూడికల్ని ఏర్పాట్లు చేశారు. మీరు చాలా మంది ఈ స్థలంలోనికి వచ్చారు. ఈ కూడికల్లో సందాలు పట్టుంటారు. మీరెంత ఇచ్చారో మీకు తెలుసు, మీరెంత ఇచ్చారో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. మీరిచ్చే ఆ చిన్న మొత్తం ద్వారా ఇటువంటి సభలు ఏర్పాటు చేయడం తరమా చెప్పండి? లేదు. పోనీ దీని ద్వారా మాకేమైనా ప్రయోజనమా? లేదు. ఎందుకంటే